ఇప్పటి వరకు ఈ లవ్ జిహాద్ అనే పేరు వినగానే ముఖ్యంగా గుర్తొచ్చేది తెలంగాణ, అందులోనూ హైదరాబాద్. ఇప్పుడు అసలు ఇప్పటి వరకు లవ్ జిహాద్ జాడలే లేని ఏపీలో ఏకంగా గ్రూమింగ్ జిహాదే జరిగింది అని ఇందాక మీరు అన్నారు. మరి ఇప్పుడు ఏపీలో కూటమి ప్రభుత్వం నడుస్తుంది. సో ఇప్పుడు ఏపీ ప్రభుత్వం దీనిపైన ఏమైనా కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా, లేదా తూతూ మంత్రంగానే దీన్ని కూడా పక్కకు నెట్టేస్తుందంటారా? అండి, ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటేనండి, కూటమి ప్రభుత్వము పరిపాలనలోకి ఏ విధంగా వచ్చింది అనే విషయం తెలుసుకోవాలి. జగన్ అనేటువంటి ఒక వ్యక్తి తన మత జనాభాకు మొత్తం దేశాన్ని లేకపోతే రాష్ట్రాన్ని దోచి పెడుతున్నాడు అనేటువంటి ఒక దాన్ని చూపించే కూటమి అనేది ప్రభుత్వంలోకి వచ్చింది. మరి వీళ్ళు హిందుత్వానికి ఏ విధంగా సహకరిస్తున్నారు అనే విషయం అనేది ప్రజలు గమనిస్తున్నారు. వీళ్ళు సినిమా యాక్టర్లు కావచ్చు, లేకపోతే మిగతా వాళ్ళు కావచ్చు, సినిమాలలో ఎన్ని యాక్షన్లు అయినా చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు జనాలు గమనిస్తున్నారు కాబట్టి జనాల విషయానికి వచ్చేటప్పటికి జనాలను ఎన్నోసార్లు మాయతో కప్పిపుచ్చలేరు. గతంలో అంటే మనకు ఇంటర్నెట్ లేనటువంటి సందర్భంలో జనాలకు మతిమరుపు ఉండేది, ఎందుకంటే న్యూస్ ను రీకాల్ చేయడానికి ఇబ్బంది పడేవాళ్ళు. కానీ ఇప్పుడు ఇట్లా కొడితే అట్లా వచ్చేస్తుంది గూగుల్లో. మీరు ఏం చేస్తారు, మీ టెన్యూర్ లో ఏం చేస్తున్నారు, హిందువులకు ఏ విధంగా సహకరిస్తున్నారు, ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. ఇక్కడ జిన్నా టవర్ అనేసి గుంటూరులో ఉన్నటువంటి టవర్ కు ఇప్పుడు మనకు గ్రీన్ కలర్ కాదు తిరంగా కలర్ వేయాలి అన్నప్పుడు కూడా కొన్ని జిహాదీ గ్యాంగులు ఓవర్ యాక్షన్ చేశాయి. ప్రొద్దుటూరులో టిప్పు సుల్తాన్ విగ్రహం పెట్టడానికి భయంకరంగా ప్రయత్నం చేసినాయి. టిప్పు సుల్తాన్ విగ్రహం పెట్టడం అంటే ఏంటి అని అంటే హిందువులను నపుంసకులు అని మొహాన చెప్పడం అన్నమాట. ఒకవేళ టిప్పు సుల్తాన్ విగ్రహం అనేది ప్రతిష్ఠితమైతే దాని అర్థం హిందువులకు రోషన్ లేదు, హిందువులు నిద్రపోతున్నారు, హిందూ అనేసి అర్థం వస్తుంది అనమాట. అయితే వీళ్ళ స్వాభిమానం మీద ఏ విధంగా దెబ్బ కొట్టొచ్చు హిందువుల స్వాభిమానం మీద అని అంటే, వీళ్ళని హింసించిన వాళ్ళ ప్రతీకలను తీసుకొని వచ్చి ప్రతిష్టాపన చేయడం. అదేవిధంగా రోడ్లకు కావచ్చు, గల్లీలకు కావచ్చు, వీధులకు కావచ్చు, కొన్ని ప్రాంతాలకు కావచ్చు, కొన్ని ఊర్లకు కావచ్చు, వీళ్ళ పేర్లు పెట్టడం ద్వారా మేము మిమ్మల్ని డామినేట్ చేశాము, మా అండర్లోనే మీరు ఉండాలి అనే విధంగా ఒక ఇస్లామిక జనాభా మిగతా హిందువులందరికీ కూడా హెచ్చరిక జారీ చేసినటువంటి అంశం. మరి ఇప్పుడు టిప్పు సుల్తాన్ విగ్రహాలను తొలగించే ప్రయత్నము కూటమి ప్రభుత్వం చేస్తుందా లేదా అనేది మనకున్నటువంటి క్వశ్చన్. ఇక్కడ కూడా ఏంటంటే మనము ఈ రాజకీయ నాయకులను కూడా ఎందుకు తప్పులు పట్టనటువంటి అంశం అని అంటే, ప్రజలు ఎలాంటి వాళ్ళో చెప్తాను వినండి. ఇప్పుడు ఏపీలో చూసుకుంటే మనకు వైసీపీ, టీడీపీ, జనసేన అని 3 రకాల పార్టీలు ఉన్నాయి. క్రైస్తవులకు లేకపోతే ఇంకొక సామాజిక వర్గానికి వచ్చేటప్పటికి వైసీపీ అనుకున్నా, కాపు సామాజిక వర్గానికి జనసేన అనుకున్నా, కమ్మ సామాజిక వర్గానికి తెలుగుదేశం పార్టీ అనుకున్నా కూడా ఇవి సామాజిక వర్గాల ప్రకారం విడిపోయినటువంటి సందర్భం. ఇప్పుడు హిందువులకు ఏం పార్టీ ఉన్నదయ్యా ఏపీలో అని చూసుకుంటే హిందువులకు ఏ పార్టీ లేదు. ఇప్పుడు బీజేపీ అనే పార్టీ ఏదైతే ఉన్నదో అది భారతీయ జనతా పార్టీ, అది ఒక సెక్యులర్ పార్టీ. ఇప్పుడు దేశవ్యాప్తంగా చూసుకున్నా కూడా హిందువులకంటూ సపరేట్ పార్టీ లేదు. అది వేరే అంశం, వేరే చర్చించాల్సిన అవసరం. ఎందుకనంటే హిందువు అనేవాడు తాయిలాలకు అమ్ముడు పోయి ఏదో ఒక పార్టీకో లేకపోతే తన కులం అని చెప్పేసి కులం ప్రకారం ఓటు వేసే హిందువులు తయారున్నారు. అది నిరంతరం నడుస్తూ వస్తుంది. ఇది ఆమూలాగ్రం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు తీసుకున్నా కూడా ఇటువంటి కుల పాలిటిక్సే నడుస్తున్నాయి భారతదేశంలో ప్రస్తుతానికి. ఎందుకనంటే ఇప్పుడు మనకు యూపీ, బీహార్ తీసుకున్న సమాజ్వాదీ పార్టీ, బహుజన సమాజ్వాదీ పార్టీ అని అవి కూడా కుల పార్టీలే, నో డౌట్. సో ఇటువంటి కుల సామ్రాజ్యాలు, కుల పార్టీలు నడుస్తున్నటువంటి సందర్భంలో రాజకీయ పార్టీల పరంగా హిందువులు విడిపోయినప్పుడు ప్రముఖంగా చూసుకుంటే మెజారిటీ వర్గం అనేది మైనారిటీలో పడిపోయే అవకాశాలు చాలా సుస్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకనంటే సింగిల్ పార్టీ ఏం పోటీ చేయదు కదా హిందువుల తరపు నుంచి. రకరకాల కుల పార్టీలు పోటీ చేసినప్పుడు హిందువుల ఓటు బ్యాంక్ అనేది డివైడ్ అవుతా ఉంది. హిందువులకు రాజకీయం అనేది ముఖ్యం కాదు అనేది హిందువులు ప్రముఖంగా గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఒకే పార్టీకి అనుకోనో లేకపోతే ఒకే ఒక వ్యక్తికి, ఒకే ఒక అభ్యర్థికి ఎవరైతే హిందువుగా వాడు నిజంగా మనసా వాచ కర్మన ఎవరైతే ఉంటున్నాడో వాడిని మాత్రమే గెలిపించుకోవాలి అనేటువంటి విధానంలో హిందువులు వెళ్ళినప్పుడే తమ నియోజకవర్గాలలో హిందూ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోగలరు. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి అంశం ఏమిటంటే హిందువులలో చాలా మంది స్వార్థపరులు ఉన్నారు. హిందువులలో ఎలాంటి స్వార్థపరులు ఉన్నారంటే వీళ్లకు ₹2 పెరిగినటువంటి గ్యాస్ తోటే ఇబ్బంది, పెరుగుతున్నటువంటి ఆనియన్ తోటే ఇబ్బంది, పెరుగుతున్నటువంటి రైస్ తోటే ఇబ్బంది. అంతేగాని వీడి జీతం పెరిగింది కదా, ఆ టయానికి ఈ టయానికి జీతాలలో తేడా వచ్చినాయి కదా అనే విషయం మటుకు వీడు చూసుకోడు. వీడికి నోటుబందీ అయితే ఇబ్బంది. నోటుబందీ ఎందుకు చేసినారు? పాకిస్తాన్ లో మన కరెన్సీ అనేది కావాలని ప్రింట్ చేస్తున్నారు కాబట్టి
ఇక్కడ నోటుబందీలు చేయాల్సిన అవసరం వచ్చింది. ఆ విషయాలన్నీ కూడా వీడికి వివరించి చెప్పేవాడు లేదు. ఒకవేళ చెప్పినా కూడా వీడికి మనసులోకి ఉండవు. ఎప్పుడు ఆ ఈవీఎం మిషన్ మీద బటన్ నొక్కేటప్పుడు వీడికి ఇవన్నీ గుర్తుకు రావు. వాడికి ఎవరు గుర్తు చేయాలి అని అంటే చైతన్యవంతుడైన హిందువు మిగతా వాళ్ళకు గుర్తు చేయాలి. ఆ గుర్తు చేయడంలో పార్టీలన్నీ ఫెయిల్ అవుతున్నాయి. అయితే ఇక్కడ మనం గమనించుకుంటే ఏపీలో తెలంగాణలో మీరు చెప్పినట్టు గతంలో లవ్ జిహాద్ లేదా అంటే ఉన్నది, అన్ని రకాల జిహాదులు ఉన్నవి. ఇప్పుడు పండ్ల షాపులు చూసుకుంటే పండ్ల షాపులు పెట్టుకునే వాళ్ళలో ఎంతమంది హిందువులు ఉన్నారు? కానీ ఈ పళ్ళు కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, కూరగాయలు కావచ్చు, వీటిని పండించే వాళ్ళు మొత్తం కూడా మళ్ళీ హిందువే ఉంటాడు. కానీ ఎక్కువ మంది ఈ పళ్ళ షాపులకు సంబంధించిన నాన్ హిందూస్ అందరూ కూడా ఈ పళ్ళ షాపులు, లేకపోతే కూరగాయల షాపులు, గ్రోసరీ షాపులు వీటన్నిటిలోకి ఎంటర్ అయిపోయినారు. ఇవాళ హిందూ అనేవాడు, ఒక సామాన్య హిందూ అనేవాడు ఒక ప్లంబింగ్ వర్క్ చేయడానికి వీడికి నామోషి, ఒక మెకానిక్ వర్క్ చేయడానికి వీడికి నామోషి, ఒక పంచర్ షాప్ పెట్టుకోవడానికి వీడికి నామోషి, సో ఒక ఉబర్ నడపడానికి వీడికి నామోషి. నేను ఇన్ని డిగ్రీలు చేసినా కదా నేను ఎందుకు నడపాలి? అలా వీడికి నామోషి అవ్వడం వల్ల అటువంటి వాటిల్లో హిందువు కాకుండా నాన్ హిందూస్ అందరూ కూడా అన్ని ఫీల్డ్స్ లో దూరిపోతున్నారు. ఇది హిందూ గమనించుకోవాల్సిన అంశం. ఇంకొకటి ఏంటంటే చైతన్యవంతులైన హిందువులలో కూడా చాలా మంది ఎలాంటి వాళ్ళు ఉన్నారంటే యూట్యూబ్ లో వీడియోలు చూసి లైకులు కొట్టడం, షేర్లు కొట్టడం, కామెంట్లు పెట్టడం ఇదే హిందుత్వవాదంగా వీళ్ళు పరిగణిస్తున్నారు. మనకి ఏదైనా సమస్య వస్తే రోడ్డు మీదకి రావాలి, అవసరమైతే గల్లా పట్టుకొని ప్రభుత్వాన్ని నిలదీయాలి. ఎవడైతే ఈ సమస్యకు కారణమైనాడో, ఎవడైతే హిందూ ధర్మానికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నాడో వాన్ని వెంటాడాలి, వేటాడాలి అనేటువంటి మనస్తత్వం హిందువులలో కరువైంది. హిందువులలో ఇంకా కూడా గాంధీయన్ మనస్తత్వం ఇంకా వేళ్ళూరుకొని ఉంది. ఒక చెంప మీద కొడితే మరొక చెంప మీద చూపించుకుంటూ పోతే లాస్ట్ కు వాడు మనల్ని నాశనం చేయడానికి వస్తున్నాడు. సో ఈ గాంధీయన్ ఫిలాసఫీ, గాంధీయన్ మనస్తత్వమే హిందువుల నాశనానికి కారణం. ఎందుకనంటే ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ ధర్మం కేవలము భారతదేశానికి మాత్రమే ఎందుకు పరిమితమైంది అని అంటే హిందువులు అనే వాళ్ళు సమయానికి తగ్గట్టు నడుచుకోవడంలో వెనకబడినారు. అందుకనే మన పురాణాల నుంచి, మన ఇతిహాసాల నుంచి ప్రేరణ తీసుకొని సత్కర్మకు సత్ఫలితాన్ని, దుష్కర్మకు దుష్ఫలితాన్ని ఇచ్చే విధంగా నీతో ఎవడు ఎలాంటి వ్యవహార శైలి నడుపుతాడో అటువంటి వ్యవహార శైలి వాడి మీద నడిపే విధంగా హిందువులు ప్రేరణ పొందాలి. హిందువులు శారీరక దృఢత్వాన్ని పెంచుకోవాలి. హిందువులు తమను తాము రక్షించుకోవడానికి కనీసమైనటువంటి ఆయుధాలు తమ దగ్గర ఉంచుకోవాలి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి చట్టాలు, ఇప్పుడున్నటువంటి రాజ్యాంగమో మిమ్మల్ని రక్షిస్తాది అనేటువంటి భ్రమలలో అయితే ఉండొద్దు అనేటువంటి విషయాలు చెప్పడానికి హిందువులకు ఎవరు లేరు. ఎవరైతే పొలిటికల్ హిందువులు ఉన్నారో చాలా మంది పొలిటికల్ హిందువులు వాళ్ళు ఇవన్నీ విషయాలు చెప్పకుండా కేవలం తమ ఓటు బ్యాంకు రాజకీయాల కోసము వాళ్ళు కూడా చేసేది చివరికి సెక్యులరిజం లాంటి పంచాయతీలే వాళ్ళు చేస్తున్నారు. ఎందుకనంటే ఇవాళ ముస్లింలకో లేకపోతే మిగతా వాళ్ళకో రకరకాల పొలిటికల్ పార్టీలు ఉన్నాయి. వాళ్ళు యథేచ్ఛగా చెప్తున్నారు తాము వందే మాత్రం పాడమనో లేకపోతే వాళ్ళు జాతీయ జెండాకు వందనం చేయమనో తమ మత గ్రంథాలలో ఇది లేదు కాబట్టి మేము చేయము అని చెప్పే విధంగా వాళ్ళు వ్యవహార శైలి ఉంటుంది. కానీ ఇక్కడ ఈ దేశం ఎవరిది అనే విషయానికి వస్తే ఈ దేశం నాది, ఈ దేశం మీదకి ఎవరైనా వస్తే నేను నిలబడతాను, ఇది నా స్వాభిమానము అని నిలబడేవాడు ఏకైక వ్యక్తి హిందువు మాత్రమే. ఎందుకంటే హిందువు అనేవాడు ఇక్కడ స్థానికుడు. ఈ హిందుత్వం అనేది ఇక్కడ స్థానికంగా ఉన్నది, ఎక్కడి నుంచో వలస వచ్చింది కాదు. ఈ విషయాలు మనకు పిల్లలకు వివరించి చెప్పడంలో మన వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు. ముస్లింలకు వాళ్ళకు సపరేట్ గా ఏంటి వాళ్ళకు ఇది మదరసాలు పెట్టుకోవడానికి అర్హతను, అనుమతిని ఇస్తుంది ఇదే రాజ్యాంగం. అదేవిధంగా క్రైస్తవులకు మిషనరీలు పెట్టుకొని వాళ్ళకు సపరేట్ స్కూల్స్ పెట్టుకోవడానికి అనుమతి ఇస్తుంది ఇదే రాజ్యాంగం. కానీ హిందువులకు హిందుత్వానికి సంబంధించిన శత్రుబోధ చేద్దాము అని అంటే ఇక్కడ అనుమతి లేదు. ఇంకొకటి ఏంటంటే మనం చదువుకునే చరిత్ర అంతా కూడా ఎవరో లెఫ్టిస్టులు రాసిందో లేకపోతే హిందూ వ్యతిరేకవాదులు చేసిందో ఇటువంటి చరిత్రనే మనం ఇప్పటి వరకు చదువుకుంటా వచ్చినాం, అదే నిజమని నమ్ముకుంటా వచ్చినాం. జెన్ ఆల్ఫా కావచ్చు, జెన్ మిలీనియల్స్ కావచ్చు, జెన్ జీ వరకు అదే కొనసాగుతూ వచ్చింది. మన చరిత్రను, వాస్తవ చరిత్రను మన వాళ్ళకు చెప్పుకోవడానికి కూడా మనకు ప్రతిబంధకంగా తయారైపోయింది. ఇది మనకు చెప్పనంత వరకు, మనకు ఇది తెలియనంత వరకు, మన అసలైన చరిత్ర మనకు చెప్పనంత వరకు జరుగుతున్న విషయాలను దీనికి మతమే కారణం అనే విషయాన్ని కుండ బద్దలు కొట్టే విధంగా చెప్పనంత వరకు మన వాళ్ళు ఇలానే ఉండిపోతారు. ఇది కేవలము. ఇంకొక విషయం ఏంటంటే దేశవ్యాప్తంగా ఇస్లాం అనేది విజృంభించినప్పుడు మొట్టమొదట
గెరిల్లా యుద్ధ నీతిని అనుసరించి మొత్తం 2 తెలుగు రాష్ట్రాలను కాపాడినటువంటి వాళ్ళు ప్రోలయ కాపయ నాయకులు, తర్వాత హరిహర రాయలు బుక్కరాయలు, ప్రోలయ వేమారెడ్డి, తర్వాత మనకు ఇక్కడ ఉన్నటువంటి ప్రతాపరుద్రుడు, వీళ్ళందరూ ఇక్కడ హిందుత్వాన్ని కాపాడినారు. ఇస్లాంకు వ్యతిరేకంగా ఇక్కడ యుద్ధాలు చేసి హిందుత్వాన్ని కాపాడినారు. ఈ విషయాన్ని మన వాళ్ళు మర్చిపోతున్నారు. మనలో క్షాత్రం లేక కాదు, మన వాళ్ళను తట్టి లేపేటువంటి వ్యక్తులు లేక ఇక్కడ మనము నిద్రాణ స్థితిలో నటిస్తున్నారు హిందువులు అనేవాళ్ళు. హిందూ అనేవాడు నిద్రలేయాలి.